దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 16వ తారీఖు 8వ మాసం 2024వ సంవత్సరాన్ని బట్టి ప్రభు నామము మహిమపరచుకోండి గాక. నిన్నటి దినాన్ని భారతదేశం అంతా కూడా మరి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని 78th ఇండిపెండెన్స్ డే అని సంతోషంగా జరుపుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 16వ తారీఖు ఆగస్టు మాసం 2024వ సంవత్సరంలో బెతెస్దా పరిచర్యల ద్వారా దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుని యొక్క దాసునిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్థానికంగా వాక్యం వింటున్న బిడ్డలను బట్టి, దూర తీర ప్రాంతాల నుంచి వాక్యం వింటున్న బిడ్డలను బట్టి కూడా దేవునికి వందనాలు, మీకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నిమిషం తలలోంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క మాటలు వినడానికి మీరు ఆహ్వానించబడుతూ ఉంటున్నారు. ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. స్థానికంగా వాక్యం వింటున్న బెతెస్దా పరిచర్యలను బట్టి, దూర తీర ప్రాంతాల నుంచి మా తెలుగు ప్రజలు, మా స్వకీయులు, మా స్వజనాంగము ఎక్కడెక్కడ ఉండి ప్రపంచంలో ఈ మాటలు వింటున్నారో వారితో మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచమని కోరుతున్నా. వారి కొదువలు, వారి కొరతలు, వారి ఇరుకులు, వారి ఇక్కట్లు మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నారు. సహాయములు చేయండి, లేవనెత్తండి. వారి దీన స్థితిని ఆదరించండి. మీరు ఔదార్యము కలిగిన దేవుడు, శక్తిమంతుడు, సహాయము చేయమని. ఇదిగో ప్రభద్రత్వంలో 12వ ఆదివారంలో మేమున్నాము. మీ మాటలు వింటున్నాం. బలపరచమని, స్థిరపరచమని యేసునామాన్ని అడిగి మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మొదటగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏమిటనగా 29వ అధ్యాయం యెషయా గ్రంథము 18 నుంచి 21 వరకు మనం చదువుకున్నాం. 29వ అధ్యాయము యెషయా గ్రంథము 18 నుంచి 21. ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డి వారు కనులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో పేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలత్కారులు లేకపోదురు, పరిహసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలనని ఊరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతులు పడద్రోయు వారు నరకబడుదురు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును చూస్తే ఆ దినమున అంటున్నాడు. ఏ దినమున? ప్రభువు వచ్చు దినము సమీపము అయ్యే దినము, విడుదల సమయము. ఆ సమయమునకి ఏం జరుగుతుందో తెలుసా? చెప్పండి, ఏం జరుగుతుంది? చెవిటి వారు ఏమవుతారు? ఏ గ్రంథ వాక్యములు? లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయని అర్థం. కానీ పరిశుద్ధ గ్రంథము అనబడిన సజీవుడైన జీవాధిపతి అయినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని గ్రంథం అనబడినటువంటి పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్. పరిశుద్ధ గ్రంథాన్ని చాలా మంది దాని బలము తెలియని వారు కాల్చుచున్నారు. దాని శక్తి తెలియని వారు బలహీనంగా మాట్లాడుతున్నారు. దాని గురించి కొంతమంది అనవసరమైన వాదోపవాదాలు, డిబేట్స్ అని చేస్తున్నారు. అదంతా కూడా వ్యర్థం. పౌలు భక్తుడు చెప్పాడు, వాదించే వారి జోలికి వెళ్ళొద్దు. 1-2 సార్లు చెప్పండి. ఒకవేళ వారు విననల్లని వారైతే వారిని మీరు వారి జోలికి వెళ్ళొద్దు, విడిచిపెట్టేసేయండి అని పౌలు భక్తుడు చెప్పాడు. కానీ చాలా మంది దైవజనులు కూడా విచారకరమైన విషయం ఏంటంటే అన్ని విషయాలకి డిబేట్లు అని చెప్పేసి వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారంటే దేవుని నామము చులకనవడానికి, దేవుని నామము
మోసం పడడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయాస పడుతున్నారు. మనం ఎవరితోనూ వాదించాల్సిన అవసరం ఏం లేదు. దేవుని వాక్యమే దేవుని వాక్యం తరపున ఏం చేసుకోగలదంటే వాదించుకోగలదు. అయ్యో దేవుని వాక్యానికి మనం రిప్రజెంటేటివ్స్ గా ఉండాలి, దేవుని వాక్యానికి మనము ఇతరులకు చెప్పేవారుగా ఉండాలని మనం ఏమక్కర్లేదు. బికాస్ బైబిల్ హ్యాస్ ది ఆన్సర్. పరిశుద్ధ గ్రంథానికి ఏముందంటే జవాబు చెప్పేటువంటి శక్తి ఉన్నది కనుక పరిశుద్ధ గ్రంథమే ఈ కార్యం చేసుకుంటది కనుక మనం కేవలము మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే అవతల వారి కన్నులు ఏమవుతాయంటే తెరవబడతాయి కదండి. సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ని తిరస్కరించాడు. తర్వాత ఏమయ్యాడు? భక్త సింగ్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని తిరస్కరించాడు. తర్వాత ఏమయ్యారు? లోకంలో కోటాను కోట్ల మంది పరిశుద్ధ గ్రంథాన్ని తిరస్కరించినటువంటి వారు మళ్ళా తర్వాత ఆ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత తాము తెలుసుకున్నది అసత్యమని, ఇదే సత్యమని లోకానికి వారు ఏం చేశారు? చాటించారు కదా, ప్రకటించారు కదా. అంతేకాదు, ఒక ఆయన పరిశుద్ధ గ్రంథం అన్నది భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడు. అయితే ఈ రోజు ఆయన ఇల్లు ఏమైందో తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథం యొక్క ముద్రణశాల అయింది. హల్లెలూయా. ఏమైందండి చెప్పండి? బైబిల్ అక్కడే ప్రింట్ చేస్తున్నారు లోకం అంతటికే. అంటే దేవుడే తన పక్షాన, పరిశుద్ధ గ్రంథమే తన పక్షాన ఏం చేసుకుంటుందంటే కార్యము చేసుకోగలదు. క్రైస్తవులుగా మనం మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే సరిపోద్ది కానీ బాహాబాహిగా వెళ్ళి ముష్టి యుద్ధాలు జరిగించాల్సిన అవసరము మనకేమీ లేదు. ప్రభునందు ప్రియులారా, ఏదో లైకుల కోసము లేదంటే నువ్వు ఎక్కువగా ఫేమ్ చేసుకోవడానికి, నేనేమో అందరికి తెలడానికి ఒకవేళ నువ్వు ఎక్కొచ్చేమో కానీ ఇది వ్యర్థము. దేవుడు మనకిచ్చిన పని ఏంటంటే ఆత్మను సంపాదించడానికి పిలిచాడు కానీ పోరాటాలు చేయడానికి మనల్ని పిలవలేదు. అర్థమైందండి? ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆత్మను సంపాదించడానికి మాత్రమే పిలిచాడు కానీ పోరాటాలు వ్యాధ్యాలు చేయడానికి అయితే ఆయన మనల్ని పిలచలేదు. అయితే ఆ దినమందు అంటున్నాడు ఏంటట? ఆ దినమందు చెవిటి వారు గ్రంథవాక్యాలు వింటారని దేవుడే చెప్పాడు కదా. లోకంలో చెవిటి వారుగా కొంతమంది నటిస్తున్నారు. వారందరినీ కూడా దేవుడు వాక్యం వినడానికి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు దేవుడు? చెవులు విప్పుతాడు. అణగిపోవును నరుల అహంకారము, ఆ దినమున యెహోవా ఘనత నొందును. అదండి, అణిగిపోతాది. ఎవరిది? అహంకారుల యొక్క గర్వం అంతా కూడా. ఆ దినమున ఎవరి నామం మాత్రమే మహిమపరచబడుతుంది? దేవుని నామమే మహిమపరచబడుతుంది. మనం ఏం చేయాలంటే వెయిట్ అండ్ సీ అంతే. మనం ఏం చేయాలంటే మౌనంగా మనము ఎదురు చూడాలి అంతే. కనుక ఆ దినమందు చెవిటి వారు గ్రంథవాక్యాలు విందురు. అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను, చూసారా? అంధకారము లేక గాఢాంధకారము అలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా గుడ్డివారు. ఏ గుడ్డివారు? శారీరకంగా గుడ్డివారు కాదు ఈ గుడ్డివారు. అర్థమైందండి? కొంతమందికి చెవులు ఉన్నాయి కానీ ఏ చెవులు లేవు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, సామెత గ్రంథంలో చెప్పాడు, చెవులు గలవారు విందురుగాక. చెవులు గలవారు విందురుగాక. ఏ చెవులు? చెవులు ఏమనుకుంటున్నామా? మనకి సౌందర్యమైన చెవులు దేవుడు ఇచ్చాడు మనకి. హల్లెలూయా. నోరు ఒకటి ఇచ్చాయి కానీ చెవులు ఎందుకు ఇచ్చాడు రెండు దేవుడు? వినడానికి కాదు, జాగ్రత్తగా వినండి అని చెప్పడానికి. నోరు ఒకటే ఇచ్చాడు. రెండు నోరులు ఇస్తే లోకంలో ఎవడికి లేకుండా తినేద్దుమ్మా. ఒక్క నోటితోనే కొంపలు తగలడేస్తాం, రెండు నోరులు ఉంటే లోకం తగలడేద్దాం. అంచేత దేవుడు ఒకటే నోరు ఇచ్చి చెవులండి ఇచ్చాడు. ఎందుకంటే మాట్లాడి నోరు జాగ్రత్తగా మాట్లాడండి అన్నారు కానీ వినేది మాత్రం జాగ్రత్తగా వినండి అని. అర్థమైందండి? ఈ పక్క వినకండి, ఈ పక్క కూడా వినండి అని. మనం ఏమంటామంటే ఇది వినేది ఇది విదిలేరా అంటుంటాం. మనం ఇది విని అది విదిలేని కాదు, ఈ పక్కన ఆ పక్కన కూడా మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలని దేవుడు రెండు చెవులు ఇచ్చాడు. మరి ఎందుకు రెండు కాళ్ళు ఇచ్చాడు? సరిగ్గా చూడండి అని. సరిగ్గా చూడండి అని రెండు కాళ్ళు ఇచ్చాడు. ఒక్క కన్నుతోనే చూసి ఒకసారి ఒప్పును కూడా తప్పుగా చెప్పే ప్రమాదం ఉందని చెప్పి రెండు నేత్రాలతో జాగ్రత్తగా చూసి అది సత్యమైతే సత్యమని చెప్పండి, అసత్యమైతే అసత్యమని చెప్పండి. కానీ అసత్యాన్ని సత్యంగా డిక్లరేషన్ చేయొద్దు అని చెప్పడానికే. అర్థమైందా? ఒక కన్ను ఇవ్వగలడు దేవుడు, ఒకటే కన్ను ఇక్కడ ఎట్టగలడు మనకి. అర్థమైందండి? ఒకే కన్ను, ఒకే ముక్కు, ఒకే నోరు, ఒకే చెవి కింద ఎలా లైన్ ఇచ్చేస్తే ఎలా ఉండను అలా ఇవ్వలేదు.
ఏం జరుగుతుందో వినడానికి 2 చెవులు ఇచ్చాడు. నీ కళ్ళు దృష్టి ఎంత మేరకు వెళ్ళగలుగుతుందో అంతా చూడడానికి 2 కళ్ళు ఇచ్చాడు. 2 కళ్ళుతో చూడు. అసత్యం మాట్లాడుతున్నా సత్యం మాట్లాడుతున్నా అన్నాడు. అలాగే ఎదుట దేవుని మాటలు వింటున్నప్పుడు 2 చెవులతో విను. ఏ కన్నులు కావాలి ఇప్పుడు? ఈ కన్నులు కాదు, ఇవి భౌతిక నేత్రాలు. ఇంకా ఉన్నాయి ఆత్మీయ నేత్రాలు, లోపల ఉంటాయి అవి కదా. ఏముంటాయండి? లోపల ఉంటాయి. మనోనేత్రాలు అంటారు వాటిని. ఏమంటారు? మనోనేత్రాలు. దేవుని సన్నిధిలోను బయట కూడా అవి వెలిగించబడి ఉండాలి, అవి విప్పబడి ఉండాలి. వాటిని మనోనేత్రాలు అంటారు. అర్థమైందా? లోకంలో అందరికీ 2 నేత్రాలు ఉంటాయి, కానీ క్రైస్తవులకు ఎన్ని నేత్రాలు ఉంటాయి తెలుసా? 4 నేత్రాలు ఉంటాయి. భౌతిక నేత్రాలు 2, ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహించిన మరో 2 నేత్రాలు, మనోనేత్రాలు 2. ఈ 2 నేత్రాలతో చూసిన వాళ్ళే ప్రపంచాన్ని చక్కగా జయిస్తుంటుండగా, చక్కగా నడుస్తుండగా, 4 నేత్రాలు ఉన్నటువంటి నీవు ఇంకా మరింత చక్కగా, మరింత సౌందర్యవంతుడిగా, మరింత సౌందర్యవంతురాలుగా నీవు ఉండాలి. దైవ సంగతులను మరింత చక్కగా చూడగలిగిన దానిగా నీవు ఉండాలి. అందుకని చెప్పాడు కొలసీయులకు రాస్తూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని జాగ్రత్తగా చూడండి. పైనవి అంటే పరలోక సంబంధమైనవి, దైవ సంబంధమైనవి జాగ్రత్తగా చూడండి అని. అంటే దైవ సంబంధమైనవి, సంఘ సంబంధమైనవి, జీవాధిపతి అయిన దేవుని సంబంధమైనవి, పరిశుద్ధుల గుంపు సంబంధమైనవి, సహవాసము సంబంధమైనవి, మన పరిశుద్ధ ప్రవర్తన బ్రతుకుకు సంబంధించినవి జాగ్రత్తగా చూడండి అని దేవుడు మరో 2 నేత్రాలు మనకి ఏం చేశాడంటే అధికంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ 2 మూసేసి ఈ 2తోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభునందు పిల్లరా, ఈ 2 మూసివేయబడాలి, తర్వాత ఆ 2 తెరవబడాలి. లోకంలో చాలా మంది 2 నేత్రములు లేనటువంటి వారు దేవుని సేవ చేస్తున్నారు. మీకు తెలుసా? వారు ఏ నేత్రాలతో చూస్తున్నారు? మనోనేత్రాలతో చూస్తున్నారు. మనోనేత్రాలతో మాట్లాడుతున్నారు, మనోనేత్రాలతో ప్రయాణం చేస్తున్నారు, మనోనేత్రాలతో దైవ కార్యాలని వారు చక్కబెడుతున్నారు. వారికి ఉపయోగపడుతున్న నేత్రాలు ఏంటో తెలుసా? మనోనేత్రాలు. ఇప్పుడు వారిని అడిగితే ఎందుకండి భౌతికమైన నేత్రాలు? భౌతికమైనటువంటి చూచి హృదయాన్ని చెడగొట్టుకోవడం, బ్రతుకుని చెడగొట్టుకోవడం, జీవితాన్ని చెడగొట్టుకోవడం, పవిత్రతను చెడగొట్టుకోవడం. చూడండి, మా నేత్రాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. దేవుని యొక్క సౌందర్యాన్ని మాత్రమే మేము చూడగలుగుతున్నాం, దేవుని యొక్క సౌందర్యతను మాత్రమే మేము చూడగలుగుతున్నామని వారు మాట్లాడగలుగుతున్నారు. వద్దా? భౌతిక నేత్రాలు కావాలి, కానీ ఏమి చూడాలో తెలుసా? దేవుని సృష్టిని చూడగలగాలి. హల్లెలూయా. అపవాది సృష్టిని అయితే మనము చూడకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవుని సృష్టిని చూడడం ప్రారంభించావో లోపల ఉన్న మనోనేత్రం కూడా చూస్తున్నారు లెక్క. మరో 2 చెవులు ఇచ్చాడు మనకి. ఈ 2 చెవులే కాక చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు వినుగాక. ఏ చెవులు? లోపల మరో 2 చెవులు ఉన్నాయి. అవి కూడా మనో చెవులు. అంటే హృదయానికి చెవులు ఇచ్చాడు దేవుడు. ఆ చెవులు తెరవబడాలి. దైవ సంగతులను ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పట్టుకోగలగాలి. దైవ సంగతులు ఖచ్చితంగా చూడగలగాలి. దైవ సంగతులు ఖచ్చితంగా పట్టుకోగలగాలి. దేవుని కొరకు ఖచ్చితంగా మనము జీవించగలగాలి. నీవు 999.9 అర్థమైందా? గోల్డెన్ బ్రిక్ లాంటి వాడు అన్నమాట దేవుని దృష్టిలో. లేదా 100% నువ్వు కూడా గోల్డెన్ బ్రిక్ లాంటి వాడు అంతే. నీలో ప్యూరిటీని దేవుడు అలా చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ లోపము లేకుండా, ముడత, మచ్చ, కళంకము, అజిదేంద్రియము ఏది కూడా లేకుండా దేవుడు నిన్ను అలా చూడాలని ఇష్టపడుతున్నాడు. అలా ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తుంటున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు బలహీనుడు అని నాకు తెలుసు, కానీ నీవు చేస్తున్న ప్రయత్నంలో నాకు చాలా సంతోషం కలుగుతుంది అని దేవుడు అంటాడు. దేవుడు వాక్యం చెప్తుంది. అశేఖరం 9వ అధ్యాయము 18 నుంచి అంటున్నాడు కదా, ఆ దినాన్ని చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు అంటే ఎవరైతే కళ్ళు మూసేసుకున్నారో, చెవులు మూసేసుకున్నారో వారు దినం రాబోతుంది. ఇందాక పాడాం, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు, బహుశ్రమ గల దినము. ఆ దినము రాకముందు అందరి నేత్రాలు కూడా విప్పబడతాయి, అందరి కనులు కూడా తెరవబడతాయి. సత్యమును సత్యంగా వారు ఏం చేస్తారంటే అంగీకరించే దినం వస్తుంది అంటున్నాడు.
19 యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవుతుందట. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవుతుంది. దీనులు, దీనత్వము. నువ్వు దీనుడాలుగా కనపడితే నీ సంతోషాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అధికము చేస్తాడు. మరి ఆ దీనత్వం కలిగి నీవు ఉండాలి. ఆ దీనత్వం కలిగి నీ కుటుంబము దేవుని దృష్టికి కనపడాలి. ఎక్కడ కూడా మన కుటుంబంలో ఏం కనపడకూడదో తెలుసా? గర్వము అన్నది కనపడకూడదు. అర్థమైంది. ఇందాక తల్లిగారు సగటు సాక్షి చెప్పారు. మాకు మంచి గృహం ఇచ్చారు, చాలా సంతోషం. మీ చుట్టుపక్కల ఎవరైనా తాటేకెళ్ళి ఉంటే వారిని ప్రేమించండి. ఎప్పుడైనా వరదలు ఉప్పెలు వస్తే ఏం చేస్తారంటే మీ ఇంటిని ఏం చేస్తారంటే ఆశ్రయముగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాకండి బాబా, టైల్స్ గట్ట మాసిపోతాయి అన్నారు కనుక. హల్లెలూయా. ఏం చేయాలండి? మీ ఇంటిని ఏం చేయాలి? చెప్పండి. ఆశ్రయపరంగా చేయాలి. ఈ మధ్యన ఒక చోట క్షమించాలి, ఈ మసీదుల్ని తగలబెడతా ఉన్నారు. మందిరాన్ని అఫ్కోర్స్ చర్చెస్ కూడా తగలబెడతా ఉన్నారు. కానీ ఈ మధ్యన ఒక పర్టికులర్ ప్రాంతంలో భయంకరమైన వరదలు వస్తేను అక్కడ ఒక మసీదు చక్కగా ఉన్నది. ఇప్పుడు ఆ పెద్దలందరూ ఏం చేశారో తెలుసా? ఆ ప్రజలందరికీ కూడా ద్వారం తెరిచి ఆశ్రయం ఇచ్చి భోజనం వండి పెడతా ఉన్నారు. అర్థమైందండి? వీడు సిగ్గుతో చచ్చిపోవాలి కదా, సిగ్గుతో చచ్చిపోవాలి కదా ఇలాంటి సంఘ విద్రోహ కార్యాలు కదా. మన భారతదేశం లౌకిక రాజ్యం, అన్ని మతాలు సంఘమే, సమానమే, ప్రజలందరూ సమానమే. ఇక్కడ ఏ తారతమ్యత లేదు. అందరూ గౌరవించుకోవాలి, అన్ని మతాలని గౌరవించాలి. ఎవరికి ఏమి నచ్చితే ఆ ఉద్యోగం చేసుకోవాలి. చదువుకున్నది ఉద్యోగాలు వస్తాయి అనుకోండి. అలాగే నచ్చినటువంటి మతాన్ని వారు స్వీకరించడానికి, ప్రకటించుకోవడానికి ఇవ్వనది భారతదేశం యొక్క రాజ్యాంగ ప్రకారము అధికారం కలిగి ఉన్నది. భారతదేశ లౌకిక రాజ్యాంగం. అరే వరదలు వచ్చే చాలా మంది చనిపోయారు, మాకెందుకులే, మేము తలుపులు మూసుకొని హాయిగా ఉన్నామనుకోలేదు. కానీ వారి హృదయం చలించిపోయింది. మనమందరం ఒకటే. ఈ కష్టంలో, ఈ శ్రమలో మనమందరం ఏం చేయాలంటే గుప్పుడు తెరవాలి, హృదయాలు తెరవాలి, ఈ యొక్క మసీదు యొక్క ద్వారాలు తెరవాలి. రమ్మనండి, ఎంతమంది రాగలిగితే అంతమందికి అకామిడేట్ చేయగలిగితే అంతమందికి రండి, భోజనాలు వండి పెడదాం, మనం డబ్బులు తీద్దాం బయటికి, లేకపోయినా అప్పులు చేసుకుందాం, లేదంటే ఉన్నదంతా బయటకు తీసుకొచ్చి మన సహోదరులు ఏం చేద్దాము? ఆదరిందాము. హల్లెలూయా. అలా మన గృహాలు మారిపోవాలా? హల్లెలూయా. అలా మన హృదయాలు మారిపోవాలా? మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు ఎవరటండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుడు అక్కడ పడితే అక్కడ కనపడతానే ఉంటాడు. హృదయ శుద్ధి ఉంటే. హృదయ శుద్ధి లేకపోతే పర్టికులర్ ప్లేస్కే వెళ్ళాలి దేవుడిని చూడడానికి. మనం హృదయ శుద్ధి అనుకోండి, దేవుడు మనకి ఎక్కడ కనపడితే అక్కడే కనపడతాడు, ఎక్కడ పడితే అక్కడే కనపడతాడు, ఎక్కడ అడిగితే అక్కడే కనపడతాడు, దర్శనం ఇస్తాడు. ఒకడు వచ్చి అడుగుతాడు, అయ్యా నేను అన్ని కాలం నుంచో దేవుడిని చూడాలనుకుంటున్నాను కానీ చూడలేకపోతున్నాను. అదేంటి మనం రోజు చూస్తున్నాం దేవుడిని, ఈయన ఎందుకు చూడలేకపోతున్నాడు, ఈమె ఎందుకు చూడలేకపోతున్నాడు? ఆయనేమో ఉన్నాడు తన ఎదురుకుంటానే, కానీ ఆమె ఏం చేయలేకపోతున్నాడు, అతను ఏం చేయలేకపోతున్నాడు, చూడలేకపోతున్నారు. అంటే నేత్రాలు తెరలేకపోతున్నారు. నీ ఎదుర్కొంటున్న మనిషి ఎవరి రూపమో తెలుసా? చెప్పండి. నీ ఎదుర్కొన్న మనిషి ఎవరి రూపమో? దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనుషులను మన స్వరూపంలోను మన రూపంలో పోలికలో చేద్దామన్నాడా? 2వ అధ్యాయంలో చేసేసాడా లేదా? చెప్పండి. ఎన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు నాకు కనపట్టలేదు అంటున్నాడంటే నీ ఎదుర్కొన్న మనిషి నీకు ఎలా కనపట్టలేదు? దైవ స్వరూపముగా దేవుని రూపంగా నువ్వు చూడలేకపోతున్నావు. పలానా అమ్మ తప్పుడు మనిషి, అమ్మ పలానా అయ్యా తప్పుడు మనిషి అయ్యా. చూసారా? హృదయం నిండున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు మనము కట్టిపెట్టి ఎదుటి మనిషిలో ఎవరిని చూడగలగాలంటే దేవుని, ఎదుటి మనిషిలో ఉన్న సుగుణాలను, ఎదుటి మనిషిని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి అనేటువంటి దాన్ని బట్టి మనము ఇతరుల్లో ఎవరిని చూడగలమంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము చూడగలము. కనుక మన హృదయాలు, మన గృహాలు, అవునండి, దీనులను ఏం చేయాలి? చెప్పండి. దీనులకు ఏం చేయాలి? ఆశ్రయము కలిగించే వారుగా ఉండాలి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవుతుంది. ఆయన రాకడ దినాల్లో మరింత కదా మనం పాడుతున్నాం, రావయ్యా యేసయ్యా అంటున్నాం, లేదా ఉన్నపోటున వస్తాను మనం పాటలు పాడుతున్నాం. దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారి యొక్క సంతోషము అధికమవుతుందని దేవుని యొక్క వాక్యము సెలవుపడుతుంది. మనుషుల్లో భేదలు
ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆదరించారు. బీదలు అంటే మీరందరూ జేబులు ఎత్తుకుంటున్నారు, మా దగ్గర డబ్బులు అవి పోటాన్ని. ఆ బీదలు కాదు, ఆ బీదరికం కాదు. కొంతమంది చాలా బీదలుగా ఉన్నారు. మెట్టుకు వారి ధనవంతులే, మెట్టుకు వారికి అన్నీ ఉన్నాయి. కానీ ఏ విషయంలో బీదరికం ఉందో తెలుసా? చెప్పండి, ఏ విషయంలో దేవుడు లేడు. డబ్బు లేకపోతే బీదరికం రాదు, దేవుడు లేకపోతే బీదరికం వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం లేకపోతే, ఆత్మీయత లేకపోతే బీదరికం వస్తుంది. ఎవరు పేదలు, ఎవరు బీదలు అంటే దేవుడు లేనివారు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అనుకో, నువ్వు వేదవు కాదు. ఎందుకంటే సమస్తమునకు మూలాధారము ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నదంతయు ఆయన వల్ల కలిగాను. ఆ కలిగి ఉన్న దాంట్లో కూడా ఆయన ఉన్నాడని దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తా ఉన్నది. ఆయన లేకుండా ఏమి కలగలేదు. సమస్తం ఆయన వల్లే కలిగింది కదా. డబ్బు ఏంటి, దశకం ఏంటి, పేరేంటి, ఖ్యాతి ఏంటి, సమస్తం కూడా ఆయన వల్లే కలిగింది. అందుకనే కదా 2వ అధ్యాయం 3వ వచనం కొలసీయుడు రాసి అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరి యందు ఉన్నవి? దేవుని యందే కదా ఉన్నవి. మరి ఆయన ఎక్కడుంటాయి? అన్ని అక్కడే ఉంటాయి కదా. అందుకని ఆయన ఉన్న కారణాన్ని బట్టే జక్కయ్య గారు ధైర్యంతో ఏం చేశాడు? తనకున్నదంతా కూడా దోచుకున్న దానికి 2 4 8 దోచుకున్న వాడికి 16 అన్నట్లుగా ఇచ్చేసి ఇంకా అంటున్నాడు, ఇదే కాకుండా పేదలకు కూడా నేనేం చేస్తానో తెలుసా, నా దగ్గర ఉన్నటువంటిది ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఈ ఒప్పుకోలు ఎందుకు వచ్చింది? ఈ నిశ్చయిత ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు జక్కయ్య అంటే, యేసు ప్రభువుల వారు స్వయాన ఎక్కడున్నారో తెలుసా? ఆయన ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉండాలా. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏది లేదనేటువంటి ఆ యొక్క మరి మాటలు, ఆ డొల్లతనము, ఆ బేలతనము మన జీవితాల్లో నుంచి రాదు. ఆయన ఉన్నాడు అనేటువంటి విశ్వాసం, ఆయన ఉన్నాడు అనేటువంటి నిశ్చయత మనము కలిగి ఉన్నప్పుడు బలంగా ఉంటాం. ఆ బలం కావాలంటే ఆయన మన ఇంట్లో ఉండాలి. అందుకని అంటున్నాడు, బీదలట ఇశ్రాయేలు దేవుని బట్టి, ఆ మనుషుల్లో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలత్కారులు, లేకపోదులు, పరిహాసకులు నశించిపోతారు. ఎప్పుడంటే దేవుని యొక్క రాకడ సమయ దినమునకు. ఇంకా అంటున్నాడు, కీడు చేయ యత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమను గద్దించు వానిని పట్టుకొనవలనని ఊడినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. యెషయా గురించి యెషయా భక్తుడు చెప్తున్నాడు. ఇర్మియా భక్తుడు కూడా ఇలాంటి మాటలు చెప్పారు. యెహెజ్కేలు భక్తుడు కూడా చెప్పారు. హోషేయ భక్తుడు కూడా చెప్పారు. ఆ రోజుల్లో దేవుని మాటలు చెప్పడానికి వచ్చినటువంటి దైవజనులు ఏం చేయాలనుకునేవారు తెలుసా అండి? చెప్పండి. చంపేయాలనుకునేవారు. అర్థమైందా? వారు నీతి గురించి వ్యాఖ్యం చెప్పాలనుకుని ప్రవక్తలు చూసినప్పుడు, న్యాయాధిపతులు చూసినప్పుడు వారు ఏం చేయాలనుకునేవారు తెలుసా? బలత్కారులు, చెడ్డ హృదయం కలిగిన వారు, చెడిపోయిన వారు, దుష్క్రియలు చేయవారు, వారిని చంపాలని చూస్తారు. ఈ మధ్యన నేను కాక మొన్న ఎవరో పంపించారు నాకు ఒక క్లిప్పు, నేను చూచాను. అక్కడ ఏమైందో తెలుసా? ఒక జడ్జి గారు, ఉమెన్ మెజిస్ట్రేట్ అనమాట, ఫిమేల్ మెజిస్ట్రేట్ అండి. ఆవిడ ఒక తీర్పు మరి ఉన్నట్లుగా చెప్పారట. అయితే ముద్దాయి తరపున వాదించేటువంటి లాయర్ గారు ఉంటారు కదండి, బయటకు వచ్చిన తర్వాత లాబీలో మెజిస్ట్రేట్ గారి మీద పడి పిడిగుతులు గుద్దేస్తుంది ఆమె. ఆమె కూడా మహిళా లాయరే, మహిళా ప్లేడర్. ఈమెం చేస్తుందో తెలుసా అండి? అక్కడ కోర్టులో తీర్పు చెప్పారని, ఈమెకు అనుకూలంగా తీర్పు చెప్పలేదని, న్యాయంగా చెప్పారని ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ముఖం మీద పిడిగుద్దులు గుద్దేస్తూ, ఎంత ఘోరమో చూడండి, ఎంత భయానకమైనటువంటి దృశ్యమో చూడండి. లోకంలో ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. న్యాయం చెప్పేటువంటి వారిని, నీతి మంత్రులను పట్టుకొని, లేక దైవజనులను పట్టుకొని ఈరోజు అవునండి ఏం చేయాలనుకుంటున్నారో తెలుసా? అవమానపరచాలని చూస్తా ఉంటున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము కీడు చేయడానికి యత్నించకూడదు. వ్యాజ్యమును వ్యాజ్యంగానే మనం చూడాలని మరి దేవుని యొక్క లేఖనం సెలవివ్వబడతా ఉన్నది. ఇంకా ప్రభునందు పిల్లరా, మరి ఇతరులను పాపులుగా చేస్తూ
వ్యాఖ్యానం బట్టి గుమ్మముల తమ్మును గద్దించు అని, పట్టుకోవాలని, ఊరినొడ్డాలని, మాయ మాటల చేత నీతిమంతుల్ని పడద్రోయాలని చూస్తున్నారు. ఇటు వారందరినీ కూడా ఏమంటున్నాడంటే దేవుడు ఏం చేస్తాడట? నరకబడుదురు. అవును, నరకబడడం అంటే ప్రభునందు పిల్లారా కేవలము గొడ్డలిచ్చి నరకక్కర్లేదు. ఒక చెట్టు ఉంది, నీరు లేదనుకోండి, ఏమైపోద్ది? అదే పడిపోద్ది. అర్థమైందా? ఏమవుతుందండి? దాని అంతటా అదే పడిపోద్ది. ఎందుకు? దానికి బలము తగ్గిపోయింది. దేవుడు బలాత్కారుల బలాన్ని ఏం చేస్తాడో తెలుసా? తగ్గిస్తాడు. తగ్గించినప్పుడు ఏమవుతుంది చెప్పండి? వారి ఖ్యాతి అధోగతి పాలు అయిపోతుంది. కనుక ప్రభునందులారా ఈ యొక్క దినాన్న దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు యెషయా 29:18-21 వరకు అవునండి, దేవుని యొక్క రాకడ సమయమందు ఏమి జరగనేందో చెప్తా ఉంటున్నాడు. రెండో మాట మనం చూస్తే యోహాను సువార్త, ప్రభునందు పిల్లరా, యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి మనం 36 వరకు మనం చూసాం. కాబట్టి యేసు ప్రభుల వారు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి ఆ సత్యాన్ని గ్రహించారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పారు. అప్పుడు వారు ఏం చెప్తున్నారు చెప్పండి? మూర్ఖులైనటువంటి వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసమై ఉండలేదు, మీరు స్వతంత్రంగా చేయబడదని ఎలా చెప్తున్నామని ప్రభుతో చెప్పారు. అందుకు ప్రభువు వారు చెప్తున్నారు, యేసు పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులై ఉందరు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము స్వతంత్రులు అంటున్నారు. కానీ అబ్రహాం గారు నడిచిన నీతి, అబ్రహాం గారు జీవించిన సత్యము, అబ్రహాం గారు నివసించిన పరిశుద్ధత అయితే వాళ్ళు లేదు. కానీ చెట్టు పేరు చెప్పుకుంటున్నారు. వీరు ఏం చెప్తున్నారండి? చెట్టు పేరు చెప్పుకుంటున్నారు. మేము అబ్రహాం పిల్లలమే. ఒకవేళ మనం కూడా ఈ రోజు అనొచ్చు, మేము కూడా క్రీస్తు ప్రభువు యొక్క పిల్లలమే అనొచ్చు. హల్లెలూయా. అయితే మనం అబ్రహాం గారి పేరు చెప్పామనుకో, ఎవరి నీతిని మనం స్థాపించాలి లోకమందు, ఎవరి సత్యాన్ని స్థాపించాలి, ఎవరి యొక్క బుద్ధులను మనము నిరూపణ చేయవలసిన వారిగా ఉన్నాము. అబ్రహాం పిల్లలైతే అబ్రహాం గుణగణాలన్నీ మనకి రావాలి కదా. క్రీస్తు ప్రభువు వారి యొక్క పిల్లలమైతే క్రీస్తు యొక్క గుణగణాలన్నీ కూడా మనకు ఉండాలి కదా. చెప్పండి, మీ నాన్నగారి డిఎన్ఏని బట్టి మీ డిఎన్ఏ ఉంటుంది. హల్లెలూయా. అవునా అండి? లేదా లోకంలో చాలా కేసులు మనం చూస్తున్నాం, పిల్లలకి ఆ డిఎన్ఏ కాదు అని గొడవలు అవుతున్నాయి కదా. డిఎన్ఏని బట్టే కదా కోర్టు ఏం చేస్తుంది, లేదు పలానా డిఎన్ఏ అంటున్నారా లేదా? ఇప్పుడు అబ్రహాం గారి డిఎన్ఏ అయితే మీరు అబ్రహాం గారి యొక్క మరి విద్యాబుద్ధులన్నీ రావాలి కదా. మీరు క్రీస్తు పిల్లలైతే క్రీస్తు యొక్క విద్యాబుద్ధులన్నీ రావాలి కదా. అబ్రహాముని వారు హైలైట్ చేసుకుంటున్నారు బతకడానికి, కానీ అబ్రహాం గారి యొక్క గుణగణాలు అయితే వారి జీవితంలో లేవు. కానీ మీరు అబ్రహాం గారి పేరు చెప్పుకున్నంత మాత్రాన రక్షణ మీకు రాదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు మీరు నిలిచిన వారై ఆయన ఉపదేశములను మీరు విన్నట్లయితే, ఆయన సత్యమందు నిలిచినట్లయితే మీరు క్రీస్తునకు కుమారులు అవుతారు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ చెప్పండి? అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. సత్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. అబ్రహాం గారు మిమ్మల్ని సత్యవంతులుగా చేయలేరు, మంచివారుగా చేయొచ్చేమో. అబ్రహాం గారు మిమ్మల్ని నీతిమంతులుగా చేయలేరు. అబ్రహాం గారు మిమ్మల్ని ఇశ్రాయేలీయులుగా చేయొచ్చేమో, లేక మీరు అబ్రహామీయులేము అనబడొచ్చేమో. మీరు అబ్రహామీయులు అనబడొచ్చు, కానీ మీరు క్రీస్తు పిల్లలు కాకపోవచ్చు. అందుకని అంటున్నాడు, మీరు సత్యమందు నిలిచి ఉండుడి. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. ఆ ప్రక్కన ఉన్న 17 కూడా చదవండి. యోహాను సువార్త 17 కూడా చూడండి. ప్రభునందు పిల్లరా 17 చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకం. 17:1 చదవండి అమ్మా మరోసారి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము,
నీ వాక్యమే సత్యం. చాలండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యమైనది. మనం ఎక్కడ ప్రతిష్ఠిత చేయబడ్డానికి వచ్చామంటే వాక్యమందు. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వచ్ఛవంతులుగా చేసి స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. నిన్న సత్యవంతులు ఎగరేశారు జెండా, చెప్పండి. అసత్యవంతులు కూడా ఏం చేశారండి? జెండా ఎగరేశారా లేదా? న్యాయంగా వ్యాపారం చేసిన వాళ్ళు ఎగరేశారు, అన్యాయంగా చేసేవాళ్ళు ఎగరేశారు. ఆ పూటకి కష్టపడేవారు వేశారు, పేదల కష్టాన్ని దోచుకునేవారు కూడా ఏం చేశారో తెలుసా అండి? ఎగరేశారు. అందరూ కూడా ఒకే మాట, ఒకరినొకరిని చూసుకొని చెప్పుకున్న మాట ఏంటో తెలుసా? మిఠాయిలు తింటా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అర్థమైందండి? ఒక టీచర్ అడుగుతున్నాడు, రేయ్ స్వతంత్రం ఎప్పుడు వచ్చిందిరా అని అడుగుతున్నాడు. పిల్లడు చెప్తున్నాడు, నాకు తెలదండి, నేను 10 గంటలకు పడుకున్నాను అంటున్నాడండి. ఏమంటున్నాడండి కుర్రాడు? ఒరే స్వతంత్రం ఎప్పుడు వచ్చిందిరా అని అడుగుతున్నాడు ఒక టీచరు ఒక పిల్లాడిని స్కూల్లో. వాళ్ళు వేసి అంటున్నాడు, నాకు తెలదండి మాస్టర్ అండి, నేను 10 గంటలకే పడుకుంటుపోయాను కదండి అంటున్నాడు. అదే విచిత్రము, అన్ని దేశాలకు పట్టపగలు వస్తే స్వతంత్రము, భారతదేశానికి మాత్రమే అర్ధరాత్రి ఇచ్చారు. అంత చీకట్లో చేయాల్సిన పని ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే చీకట్లో మెలకుగా ఎవరుంటారో? అవునండి, మీకు తెలుసు ఎవరుంటారు అర్ధరాత్రి? చెడు పనులు చేయవారు మాత్రమే మెలకుగా ఉంటారు. ఇప్పుడు స్వతంత్రం ఎవరికి వచ్చిందో తెలుసా? వారికే వచ్చింది. భారతదేశంలో చాలా మందికి ఇంకా స్వతంత్రం రాలేదు. అది ఎప్పుడు కొత్తదో తెలియదు. ఇక వచ్చే విధానం కూడా లేదు, అయిపోయాయి. అయితే ప్రభునందు పిల్లరా, ఆ స్వతంత్రం మనుషులు ఇచ్చింది. మళ్ళా మొన్న ఒక ఆయన ఎవరు అన్నారు, పెద్ద ఆయన, 400 సీట్లు మీరు మాకు ఇచ్చారనుకోండి, మళ్ళా కొత్త రాజ్యాంగా మేము ఏం చేస్తామండి, రాస్తాం అని అన్నారు. అలా ఏదైనా జరగవచ్చు. కానీ క్రీస్తు అనుగ్రహించు స్వతంత్రాన్ని ఎవరో మార్చలేరు. క్రీస్తు ప్రపంచం అంతటికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. అర్థమైందా? ఆయన కుమారుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రతను కూడా ఎవరు కూడా అపహరించలేరు. అందుకని అంటున్నాడు 17:17 యోహాను సువార్త ఏమంటున్నాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు నువ్వు ప్రతిష్ఠ చేయాలంటే కల్పనా కథలకు నువ్వు చెవు అవ్వకుండా, నీ హృదయంలో కల్పనా కథలు పడకుండా చూచుకొని ఆ మనోనేత్రాలు, మనోచెవులు, మనో హృదయాన్ని తెరిచి ఏమి పడనివ్వాలంటే దేవుని యొక్క వాక్యాన్ని, వాక్యము చాకలవాణి సోపు లాంటిది, కమ్మలవాణి శుద్ధి లాంటిది, ఇంకా దహించు అగ్ని లాంటిది, రెండు ప్రక్కల పదులు కలిగినటువంటిది. ఏంటి? ఖడ్గము. ఏంటిది? వాక్యము. ఈ వాక్యము నీ హృదయంలో పడడానికి ఒప్పుకోవాలి. నువ్వు గద్దించబడుతున్నప్పుడు బాధపడకూడదు, కొరత ఉన్నప్పుడు బాధపడకూడదు. ఇది నీ మేలు కొరకే, నీ కుటుంబం మేలు కొరకే, నువ్వు వృద్ధిలోకి రావడం కొరకే. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నువ్వు వృద్ధిలోకి రావడానికే దేవుడి పరిశుద్ధ గ్రంథమందు వేలాది ఆశీర్వాదాలు, వేలాది ఆ యొక్క ప్రమాణాలు నీ కొరకు దేవుడు ఇచ్చాడు. అవన్నీ నా కొరకే ప్రభువా అనాలి. హల్లెలూయా. ఏమనాలండి? అవన్నీ నా కొరకే ప్రభువా అనాలి. నా మంచి కొరకు, నా మేలు కొరకు, నా బాగు కొరకే నువ్వు ఇచ్చావు. కానీ నన్ను గద్దించడం ఎందుకంటే తండ్రి శిక్షించిన కుమారుడు, చెప్పండి, బుద్ధిమంతుడు, జ్ఞానం కలిగిన వాడు, మేలు కలిగిన వాడు, ఇంకా చెప్పాలంటే దీవెన కలిగిన వాడు. తండ్రి శిక్షించిన కుమారుడు కదా, వాడు తండ్రి శిక్షించలేదనుకోండి, వాడేమవుతాడు? దుర్బీజుడు అవుతాడు, ఎందుకు పనికి రాకుండా పోతాడు. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు హెచ్చిస్తాడు, ఎందుకు హెచ్చరిస్తాడంటే హెచ్చించడానికి, వృద్ధిలోకి రావడానికి. హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్న బెత్తానికి మనము లొంగాలి. ఆయన చేతిలో ఉన్న బెత్తానికి మనం ఏం చేయాలి? లొంగాలి. నేను లొంగను అంటే దేవుడు కూడా ఏం చేయడం తెలుసా? అయితే లొంగొద్దులే, నిన్ను ప్రక్కన పెడతాను అంటాడు.
నేను లొంగుతాను ప్రభు అంటే, అయితే నేను శిక్షిస్తాను, గద్దిస్తాను, హెచ్చిస్తాను. హల్లెలూయా. నిన్ను దీవిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను మోస్తాను అంటాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన శిక్షను తృణీకరించకూడదు. సత్యమందే వారిని ప్రతిష్ఠ చేయము, ఎందుకనగా నీ వాక్యమే సత్యము. యేసు ప్రభువుల వారు వాక్యం అని తెలుసు కదండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివసించాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిబడతా ఉన్నది. అవునా కదా? కనుక ప్రభునందు పిల్లరా, ఈ వాక్యం కాదు, ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక విశ్వాసమందు జీవించడానికి మనము స్థిరము కలిగి జీవించాలి. హల్లెలూయా. ఆ విశ్వాసము, ఆ వాక్యము మనల్ని స్థిరుడుగా ఉంచుతున్నది. ఏం చేస్తుంది? స్థిరుడుగా ఉంచుతుంది. అందుకంటాడు 15:58 మొదలుకొనింది. కాగా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి కదలని వారును స్థిరుడై ఉండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులుగా ఉండండి. ఆసక్తులుగా ఉండాలి. మరి చూడండి 11:32 హెబ్రీయులుగా రాసు అంటాడు, ఇక ఏమని చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా. ఏమంటాడండి? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా అనేక మందిని మనం చూసినప్పుడు ప్రభునందు పిల్లారా, వీరంతా విశ్వాసమందు స్థిరులుగా ఉండి గొప్ప కార్యములను చేసి ఉన్నారు. నీ ఒక బారాకే, నీ ఒక యోప్తా, నీ ఒక సంసోనే, నీ ఒక గిద్యోనే. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఈ రోజు వాక్యం. గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు లేపుకున్నాడు. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు అన్నాడు. 32,000 మంది వెళ్ళారు. ఎంతమంది అండి? 32,000 మంది. ఆ పక్క శత్రువులు ఉన్నారు, ఈ పక్కన దేవుని ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు అన్నాడు, ఎవరికైనా ఇంటి మీద లాగేస్తుందేమో, వెళ్ళిపోతారేమో చెప్పండి అన్నప్పుడు ప్రభునందు పిల్లారా, అవునండి 32,000 మందిలో ఒకేసారి అయ్యా ఇంటికి మీరు వెళ్ళిపోవాలని ఎవరనుకుంటున్నారు? దేవుని పక్షాన్ని యుద్ధం చేయకుండా దయచేసి ఇంటి మీద వ్యామోహం కలిగిన వాడు చేయొద్దంటే ఒకేసారి ఎంతమంది ఎత్తారో తెలుసండి? 22,000 మంది ఎత్తారండి. 32,000 మంది యుద్ధానికి వెళ్తే ఒకేసారి ఎంతమంది ఎత్తారో తెలుసండి? 22,000 మంది ఎత్తారండి. అందరిని పంపమన్నాడు దేవుడు. మళ్ళా దేవుడు అన్నాడు, ఆ ఏడు దగ్గర నీళ్లు తీసుకెళ్ళి అన్నాడు. హల్లెలూయా. ఏడు దగ్గర నీళ్ళకి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళందరినీ నీళ్లు తాగించమన్నాడు. అందరూ నీళ్లు తాగుతున్నారండి. ఎవరైతే స్త్రీల వలె కాళ్ళు యొక్క నీళ్లు తాగుతున్నారో వాళ్ళందరినీ కూడా లేపించు చెయ్యొత్తమనంటే ఒకసారి 9,700 మంది వచ్చారండి. ఎంతమంది అండి? 9,700 మంది అండి. వీణ కూడా ఇంటికి వెళ్ళిపోమన్నాడండి. ఒకసారి 22,000 మంది, ఓసారి 9,700 మంది. ఎంతమంది వెళ్ళారండి? ఆ పక్క లక్షల మంది ఉన్నారు, ఈ పక్క 32,000 మంది ఉన్నారు. దేవుని పక్షాన్ని యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి శూరులు, వీరులు, ధీరులు. అర్థమైందండి? వీళ్ళకి ఇళ్ళ మీద ఉందంటే 22,000 మందికి. దేనికి వెళ్ళారండి? యుద్ధ కథల రంగానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మాట అనొచ్చా? అనకూడదు కదా. ఇంటి మీద ఉందంటే ఇంటి మీద వ్యామోహం ఉన్న వాళ్ళు పంపేటంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా ఏడుదా నీటికి తీసుకెళ్తే స్త్రీల వలె నాజుగ్గా తాగుతున్నారంట నీళ్ళు. ఎలాంటి వాళ్ళందరినీ పైకి లేవనెత్తంటే ఇంకా 9,700 మంది రేపారటండి. ఈయన కూడా పంపాడు. ఇంకా మరి గిద్యోను గారు అంటున్నారు, ఇంకా నేనేం చేయని వీళ్ళతో యుద్ధం అనుకుంటున్నాడు. వీళ్ళతో కూడా నువ్వు యుద్ధం చేయొద్దు. చెప్పడం ప్రభుని శుద్ధించండి. వీళ్ళతో కూడా నువ్వు యుద్ధం చేయొద్దు. నువ్వు ఏం చెప్తానో చెయ్యి. ఒక్కొక్కరి తల మీద ఒక కుండను పెట్టు, అందులో దింపి పెట్టు. అర్థమైందా? ఒకటే మాట అనిపించు, యెహోవాకు జయము, గిద్యోనుకు జయము. హల్లెలూయా. ఏమైందో తెలుసా? గొప్ప కార్యములు చేశాడు దేవుడు. మనం గొప్ప కార్యములు చేయాలి అంటే విశ్వాసం అందు స్థిరంగా ఉంటే చాలు. వాక్యాన్ని హత్తుకొని జీవిస్తే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించి విశ్వాసమందును వాక్యమందును స్థిరులుగా ఉంచునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమైన ప్రతి బిడ్డను, అది స్థానికంగానేమి దూర ప్రాంతాల నుంచేమి వాక్యం ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. వారి కొరతలు తీర్చమని, విశ్వాసమందు స్థిరులుగా ఉంచమని, వాక్యమందు ప్రతిష్ఠ చేయమని యేసు నామమున అడిగి మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన అక్కడ పర్యంతం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.